పార్లమెంటు ఎన్నికలలో ఇదివరకు నిలబడ్డటువంటి బోయిన వినోద్ కుమార్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇదివరకు పార్లమెంటులో నిలబడి గెలిచారు. కానీ మన బతుకులు ఏమన్నా మారినాయా? మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడనే ఉన్నారు. మనకు 5 ఏళ్ళకు ఒకసారి మన దగ్గరికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును దొంగిలిస్తున్నారు, తస్కరిస్తున్నారు. మనం జాగ్రత్త పడి ఇటువంటి విలువైన ఓటును మనం వాళ్ళకు వేయడం వల్ల, వాళ్ళు దోసుకోవడం వల్ల మన రాబోయే భావి భారత పౌరులు, మన విద్యార్థులు చాలా నష్టపోతారు. 4కి ఇప్పటికే దూరమైన వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే రాజ్యాంగం రద్దయింది. మీకు తెలుసా? ప్రాథమిక సూత్రాలైనటువంటి ప్రాథమిక హక్కులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రాథమిక సూత్రాలలో ఉచితంగా అందవలసినటువంటి విద్య కార్పొరేట్ వ్యవస్థకు వెళ్ళిపోయింది. అదేవిధంగా వైద్యం కూడా కార్పొరేట్ వ్యవస్థకు వెళ్ళిపోయింది. ఈ ఉద్యోగాలు కూడా కార్పొరేట్ వ్యవస్థకు వెళ్ళిపోయింది. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. చాలా మోసం చేస్తున్నారు మిత్రులారా. మన ఓటు మనం వేసుకొని మనం రాజులం కావాలి. ఎందుకంటే బహుజనులకు స్వతంత్రం రాలేదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ బహుజనులకు స్వతంత్రం లేదు. మన తెలంగాణలో తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. కేవలం మన ఓటు వల్లనే. కనుక మిత్రులారా, ఇప్పటికైనా జాగ్రత్త పడి ఆశలకు పోకుండా ఆశయాల కోసం అంబేద్కర్ యొక్క ఆశయాలను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే. నా పేరు మారేపల్లి మొగిలయ్య. పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా పోటీ చేస్తున్నాను. అందరూ గెలిపించాలని, ఆదరించాలని, మన బతుకులు మార్చుకోవాలని బీఎస్పీ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మారేపల్లి మొగిలన్న గారిని మరి మహానీయుల యొక్క ఆశయ సాధన కోసం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి ఖైంజీ మాయావతి గారి యొక్క అనుమతితో మరి మారేపల్లి మొగిలన్న గారు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో మరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిల్చోవడం జరిగింది. మరి మొగిలన్న గారు విద్యావంతుడు, గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసి వందలాది మంది, లక్షలాది మంది విద్యార్థులను గొప్ప గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక పీడిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆయనని గెలిపిస్తే ఈ దేశంలో మరి బహుజనులు రాజ్యాధికారానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా జరుగుతూ ఉంది. మరి బీజేపీ పార్టీ ఇవాళ అగ్రకుల మనువాద పార్టీ మరి మోడీ హయాం లోపల రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ రేపు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మనవాద రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ పార్టీకే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించుకొని ఉన్న ఉద్యోగాలన్నీ కూడా అగ్రకులాలు దొబ్బిపోవడం జరిగింది. వల్ల రేపు మళ్ళీ మోడీకి రాజ్యాన్ని అప్పచెప్తే ఈ భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉండదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళ తుంగలో దొక్కేసి మనవాద రాజ్యాంగాన్ని రాసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రభుత్వ కంపెనీలన్నింటినీ కూడా టాటాలు, బిర్లాలు, రామ్నాథ్ వర్మ, కిర్లోస్కర్, గోయింగ్, అదే రకంగా ఆదాని, అంబానీ, విజయమాల్య లాంటి అంతర్జాతీయ బడా పెట్టుబడిదారులు, బడా బుర్జువాలు ఈ దేశాన్ని ధ్వంసం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ బీసీఎస్, ఎస్టీ, మైనార్టీ ప్రజల్ని బుచ్చగాళ్ళుగా, బానిసలుగా రేపు వాడుకునేటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. దీన్ని తెలుసుకున్నటువంటి బహుజనులు మరి భారత రాజ్యాంగం రక్షించబడాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేదే అంబేద్కరిజాన్ని కాపాడేదే బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీని కాపాడేదే ఏనుగు గుర్తు. మరి ఏనుగు గుర్తుకు ఓటేసి మారేపల్లి మొగిలన్నను గెలిపించినట్టయితే మరి మనం అందరం కూడా అధికారానికి వచ్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి, రాజ్యాంగం రక్షించుకుంటాం కాబట్టి అధిక మెజార్టీతో మొగిలన్నను గెలిపించాలని కోరుకుంటూ నేను తెలంగాణ రాష్ట్రం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడి ప్రాంత ప్రజానీకానికి జై భీమ్ తెలుపుతా ఉన్నాను. జై భీమ్, జై పులే, జై భారత్. పేరు అంకని బాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.